గోదాదేవి ధనుర్మాసంలో రంగనాథుణ్ణి భర్తగా పొందటానికి వ్రతమాచరిస్తూ ఉంటుంది. దీనికోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణంతో గోపికలను వేకువనే నిద్రలేపుతూ నదిలో స్నానానికి సిద్ధపరుస్తుంది. విష్ణువును పరమభక్తితో పూజిస్తుంది గోదాదేవి. గోదాదేవి గానం చేసిన తిరుప్పావైలో 10వ పాసురం ఇలా ఉంది. நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மானாய் மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடிநாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டு ஒரு நாள் கூத்தத்தின் வாய் வீழகம்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தியில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்திமாய் వందు తిరవేలోరెంబవాయ్. గోదాదేవి అప్పటికే వ్రతం పూర్తి చేసి ఉన్న గోపికతో ఇట్లా అంటుంది. కైవల్యం ఆశించే కన్యకామణి, లేచి వచ్చి తలుపు తీయము. మాతో మారుమాటైనా మాట్లాడరాదా? సువాసనతో కూడిన తులసిమాల నలంకరించిన నారాయణుడు శ్రీరామావతారం ఎత్తినప్పుడు కూల్చబడిన కుంభకర్ణుని నిద్ర నిన్నావరించిందా? నిద్రమైకం నుండి మేల్కొని త్వరగా తలుపు తీయంటూ గోదాదేవి వ్రతమాచరించి ఉన్న గోపికను నిద్రలేపుతుంది.